పెదవి దాటితే పృథివి దాటుతుంది. ఒక ఊర్లో సుబ్బమ్మ అనే పెద్ద ఆవిడ ఉండేది. ఆమెకు మాట్లాడటం అలవాటు. ఒక చిన్న విషయం విన్నా వెంటనే దాన్ని తనకు నచ్చినట్లు చెబుతుంది. ఒకరోజు బజార్లో ఒకతను తన మేక తప్పిపోయింది, కనిపించడం లేదు అని బాధగా మాట్లాడుతున్నాడు. ఇంతలో ఈ విషయం సుబ్బమ్మ విన్నది. వినగానే తన స్నేహితురాలికి చెప్పింది. అయ్యో, నిన్న రాత్రి దొంగలు ఒకతను మేకను దొంగలించారు. ఆ స్నేహితురాలు మరొకరికి చెప్పింది. విన్నావా, నిన్న రాత్రి దొంగలు ఇంట్లోకి చేరి మేకలతో పాటు కోళ్ళను కూడా దొంగిలించారంట. కొద్దిసేపటికి ఆ పుకారు ఊరంతా వ్యాపించి ఊర్లో పెద్ద దొంగల ముఠా వచ్చింది, ఇళ్లను దోచేస్తున్నారు అని మాట్లాడుకోసాగారు. మధ్యాహ్నానికి ఆ ఊరు చుట్టుపక్కల గ్రామాలకు ఈ విషయం వ్యాపించింది. ప్రజలు భయంతో ఇళ్లకు తాళాలు వేసి లోపల కూర్చున్నారు. చివరకు ఎవరో వార్తా ఛానల్కి ఈ విషయం చెబితే ఊర్లో దొంగల భయం అని చిన్న వార్త టీవీలో వచ్చింది. ఆ తర్వాత ఎవరో ఆరా తీగ అసలు సంగతి ఏమిటంటే ఆ మేక పొలానికి వెళ్ళి చెట్టు పక్కన ఉన్న తొర్ర ఉంటే అందులో పడుకుంది. అక్కడ వెలికితే దొరికింది కూడా. సుబ్బమ్మ మొత్తం వినకుండా సగం విషయమే తెలుసుకుని ప్రచారం చేసింది. ఒక పెదవి దాటిన మాట పుకారుగా మారి పృథివి దాటినంత పనయింది.